తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నూతన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముక్కా రూపానందరెడ్డి, అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి. ప్రజల అభివృద్ధి కోసం ముందడుగు. ముక్కా రూపానందరెడ్డి, అరవ శ్రీధర్ మరియు ముక్కా సాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి నూతన సబ్ స్టేషన్ ప్రారంభం. 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గ్రామస్తుల స్వప్నం నేడు సాకారమై, రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ నేడు ప్రారంభోత్సవం జరగడంతో గ్రామ ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను నెరవేర్చినందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు బలమైన భరోసా ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఆధునిక విద్యుత్ సౌకర్యాలను అందించే లక్ష్యంతో చిట్వేల్ మండలం కె కందులావారిపల్లిలో నూతన సబ్ స్టేషన్ను ప్రజలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి, రాజుగుంట సర్పంచ్ నరసింహ. తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నూతన సబ్స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మొక్క రూపానందరెడ్డి, అరవ శ్రీధర్, మొక్క సాయి వికాస్ రెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ముందడుగు. మొక్క రూపానందరెడ్డి, అరవ శ్రీధర్ మరియు ముక్కా సాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి నూతన సబ్స్టేషన్ ప్రారంభం. 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గ్రామస్తుల స్వప్నం నేడు సహకారమై, రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విద్యుత్ సబ్స్టేషన్ నేడు ప్రారంభోత్సవం జరగడంతో గ్రామ ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను నెరవేర్చినందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు బలమైన భరోసా ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఆధునిక విద్యుత్ సౌకర్యాలను అందించే లక్ష్యంతో చిట్వేల్ మండలం కె కందులవారిపల్లిలో నూతన సబ్స్టేషన్లో ప్రజలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు సాయి వికాస్ రెడ్డి, రాజుగుంట సర్పంచ్ నరసింహ పాల్గొన్నారు. రాజగుంట నరసింహ సర్పంచ్, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో హాజరై నాయకులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన సబ్ స్టేషన్ పూజ కార్యక్రమం అనంతరం ముక్కా రూపానందరెడ్డి, అరవ శ్రీధర్ సబ్ స్టేషన్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ, ఈ సబ్ స్టేషన్ ద్వారా మండలంలోని ప్రజలకు, ముఖ్యంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి మరియు వ్యవసాయ రంగానికి ఇది కీలకమైన ముందడుగు అని పేర్కొన్నారు. అరవ శ్రీధర్ మాట్లాడుతూ, ఈరోజు ఉదయం నుంచి రాజగుంట, అనంపల్లి, కె కందులపల్లి సబ్స్టేషను మొత్తం కలిపి 8 కోట్ల వర్కులు ప్రారంభించడం జరిగింది. ఎంతో సంతోషకరం. కోడూరు నియోజకవర్గంలో దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వాళ్ళ సహకారం వల్ల ఎంతో కోడూరు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈ సబ్స్టేషన్ వచ్చి 3.5 crores వర్త్. ఇది ఈ సబ్స్టేషన్ వరకు ఉపాధి ఎంతమంది? 4 ఈ సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్ ద్వారా ఎన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతుంది? ఈ సబ్స్టేషన్ ద్వారా దాదాపు 4 గ్రామాలకు ఉపయోగపడుతుంది. 4 గ్రామాలకు వస్తుంది సబ్స్టేషన్. 4